రాజమండ్రిలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులతో సెంటర్ ఫర్ లిబర్టీ చైర్మన్ ఏబి వెంకటేశ్వరరావు భేటయ్యారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో లోపాలున్నాయని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారని, దీనిపై పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. ప్రాజెక్ట్ డిజైన్లు గోదావరి ఉధృతికి తట్టుకునేలా ఉండాలని, నాణ్యత విషయంలో రాజీ పడకుండా అంతర్జాతీయ నిపుణుల సలహాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అందుకని ఒక సింగిల్ ఏజెన్సీతో మీరు దాని క్వాలిటీ మేము బల్లగుద్ది చెబుతున్నాం, దీనికి ఏం డోకా లేదు అని చెప్పించండి, దానిపైన కట్టుకుంటా పోండి. నా నెల్లు ఒక సీజన్ లేట్ అయినా పర్వాలేదు. పుష్కరాలకి వచ్చేవాళ్ళు పోలవరం పోరు. పుష్కరాలకి పోలవరంకి ఏం సంబంధం లేదు. పుష్కరాలే, పోలవరమే. పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి వస్తాయి. పోలవరం మళ్ళీ రాదు, ఒక్కసారే కట్టగలం. దానికి ఏమాత్రం 5 పైసలు అనుమానం ఉన్నా కానీ ఆ అనుమానం తీర్చుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది పోలవరం విషయంలో. ఎందుకంటే ఆ ప్రాజెక్టు యొక్క ఇంపార్టెన్స్ అట్లాంటిది, ప్రాముఖ్యత అట్లాంటిది మన స్టేట్కి. రెండోది, గోదావరి తల్లి పరిమాణం అట్లాంటిది. మొత్తం ఇండియా మొత్తం మీద హిమాలయ నదులు కాని నదుల్లో అత్యంత పెద్ద నది గోదావరి. ఇన్ఫ్యాక్ట్ కాళేశ్వరం కట్టింది ప్రాణహిత మీద. ప్రాణహితల మీద ఇంత నీళ్లు రావు. యాక్చువల్గా మనకి శబరి కలిసిన తర్వాత నీళ్లు పెరిగేది కోనవరం దగ్గర. సో మొత్తం గోదావరి విశ్వరూపం అంతా పోలవరం దగ్గర చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ అస్సలు రిస్క్ తీసుకోవడానికి వీలు లేదు మహాప్రభు.